నాకు ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చి అడిగారనమాట. నాకు చెయ్యికి వీక్‌నెస్ వచ్చిందని మీ దగ్గరకొచ్చాను. మీరు నాకు పక్షవాతం అని చెప్పి మెడిసిన్ స్టార్ట్ చేశారు. చెయ్యి ఇంప్రూవ్ అయింది గానీ, నాకింకా కొంచెం వీక్‌నెస్ మిగిలే ఉంది. కానీ మా పక్కింటాయన కూడా మీ దగ్గరికే వచ్చారు. ఆయన సేమ్ ఇదే రోగంతో మీ దగ్గరకొచ్చారు. కానీ ఆయనకి మాత్రం 2 వారాల్లో పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పారనమాట. ఇప్పుడు నేను అడిగాను మళ్ళీ, సేమ్ ఇదే రోగమా అండి? మీకెట్లా తెలుసు అంటే, ఆయనకు కూడా ఇట్లాగే చెయ్యి వీక్‌నెస్‌తోనే వచ్చాడు అని. ఆయన ఫైల్ తీసి చూస్తే ఆయనకుంది ఏంటి అంటే, ఆయన ఎక్కువ మద్యపానం తీసుకొని చెయ్యి మీద తెలియకుండా స్పృహ లేకుండా పడుకునేటప్పటికి ఇక్కడ నరం, చెయ్యిలో నరం వీక్ అయిందనమాట. సో దానివల్ల చెయ్యి వీక్‌నెస్ వచ్చింది. సో పక్షవాతానికి, ఆ రోగానికి చాలా తేడా ఉంది. దీనికి ఏం లేదు, కొన్ని రోజులు రెస్ట్ ఇస్తే తగ్గిపోయిద్ది, కొంచెం ఎక్సర్సైజ్‌లు చేస్తే తగ్గిపోయిద్దనమాట. సో ఆయనకి తెలియనిది ఏంటంటే, చెయ్యి వీక్‌నెస్ వచ్చింది అంటే 2 రోగాలు ఒకటే అనుకున్నారు. కానీ 2 రోగాలు వేరు. ఇట్లా ఈయనే కాదు, ఎంతోమంది వచ్చి అడుగుతుంటారు ఇదే రోగం వాళ్ళకు కూడా వచ్చింది అని. సో ఎప్పుడు ఇద్దరు మనుషులకి ఒకే రోగం రాదండి. ఎందుకంటే ఇద్దరి బాడీస్ వేరు కాబట్టి. ఇప్పుడు షుగర్ ఇద్దరికున్నా గానీ ఇద్దరి శరీరాలు వేరు కాబట్టి ఇద్దరికీ ట్రీట్మెంట్ డిఫరెంట్‌గా ఉండిద్ది. వచ్చే రెస్పాన్స్ కూడా ఇద్దరికీ డిఫరెంట్‌గా ఉండిద్ది. కాపోతే అది మామూలుగా పేషెంట్స్‌కి తెలీదు కాబట్టి ఎన్నో సార్లు పోల్చుకుంటారు. ఆయనకి ఇదే వచ్చింది, ఆయనకి తగ్గిపోయింది కదా అని. సో లక్షణాలని బట్టి మనం రోగం చెప్పం. మనం ఏదైనా డౌట్ ఉంది అంటే డాక్టర్‌ని అడగాలి. కానీ పక్క పేషెంట్‌ని ఎళ్లి నీకు వచ్చి తగ్గిపోయింది కదా, నువ్వేం చేసావు? ఇట్లా మనం పోల్చుకోకూడదు అన్నట్టు. సో ఎప్పుడూ గానీ సేమ్ జబ్బు ఇంకొకళ్ళకొచ్చింది అనుకోవటానికి అసలు లేదు. ఎందుకంటే మనం కరోనా టైంలోనే చూసాంగా. కరోనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఇబ్బంది పెట్టింది. అందరినీ ఒకేలా ఇబ్బంది పెట్టలేదుగా. కాబట్టి మన ప్రతి బాడీ డిఫరెంటు. ప్రతి ఒక్కళ్ళకొచ్చే జబ్బు కూడా అట్లాగే డిఫరెంట్. ఒకటే అవ్వదు ఎప్పుడు.